గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న వేళ రాజమండ్రి రివర్ ఫ్రంట్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి రక్షణ గట్టు కోతకి గురవటం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితిని గుర్తించిన మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే అప్రమత్తమై అత్యవసర రక్షణ చర్యలు చేపట్టారు. ఇసుక బస్తాలతో కోతకి గురైన ప్రాంతాన్ని పటిష్టం చేస్తూ మరమ్మతు పనులు కొనసాగిస్తున్నారు. అయితే రివర్ ఫ్రంట్ నిర్మాణం కోసం రక్షణ గట్టుని తవ్వటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలోని గోదావరి పుష్కరాల నిమిత్తం ఇక్కడ జరుగుతున్న రివర్ ఫ్రంట్ దగ్గర గోదావరి గట్టు ప్రమాదానికి గురవుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం గోదావరి గట్టుకు సంబంధించి ఇక్కడ మట్టి పిల్లల కింద ఇవన్నీ కూడా పడిపోవడం కూడా జరుగుతుంది. దీంతో మరొక 5 అడుగులు గోదావరి వరద నీటి మట్టం పెరిగినట్లయితే ఇక్కడ రివర్ ఫ్రంట్ దగ్గర గోదావరి గట్టు అంతా కూడా ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే ఇసుక బస్తాలు వేసి ఇక్కడ ఈ ఇసుక బస్తాలు వేసి ఇట్లాంటిని కూడా కప్పి పెడుతున్నారు. అయితే దీంతో ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున అంటే ఇక్కడ ఈ గోదావరి గట్టు దగ్గర ఇక్కడ కొంత మేర వరకు 500 మీటర్ల పైగానే కూడా ఇక్కడ అంతా కూడా కోత గురే పరిస్థితులు ఇక్కడ నెలకొనడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇసుక బస్తాలతోటి ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే రాజమండ్రిలోని గోదావరి పుష్కరాల నిమిత్తం 22 కోట్ల రూపాయల వ్యయంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ అలాగే పర్యాటక శాఖ రెండు సంయుక్తంగా ఇక్కడ రివర్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ రివర్ ఫ్రంట్ నిమిత్తం కడుతున్న ఇక్కడ బ్రిడ్జి నిమిత్తం కడుతున్న దగ్గర ఇక్కడ వాలునైతే ఇక్కడ అధికారులు తొలగించడం జరిగింది. రివర్ ఫ్రంట్ నిర్మాణంలో భాగంగా దీన్ని వాల్ ఫ్రంట్ని ఇక్కడ వాల్నంతా కూడా తొలగించడం జరిగింది. దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు అయితే నెలకొనడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ చూస్తే ఇక్కడ ఇప్పటికే గోదావరి నీరంతా కూడా గట్టు వద్దకు చేరుకోవడం జరిగింది. దీంతో అక్కడ చూస్తే ఇక్కడ రివర్ ఫ్రంట్ దగ్గర బస్తాలను అయితే ఏర్పాటు చేశారు. ఆ బస్తాలను ఏర్పాటు చేసి నీళ్లు ఇంకా కొద్దిగా పైకి రాకుండా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఈ రివర్ ఫ్రంట్ దగ్గర బస్తాలు ఏర్పాటు చేసి అదే గోదావరికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. లేని పక్షంలో ఇక్కడ గోదావరి గట్టు దగ్గర ఇక్కడ ఎక్కడైనా సరే కోతకు గురైనట్లయితే ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా చూసినట్లయితే ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి ఈ కింద చందా సత్రం, కంబారు సత్రం ఇలాంటి ఈ అన్ని ప్రాంతాలు కూడా గోదావరి వరదలు వచ్చినప్పుడు ఆ సమయంలోనే ఇక్కడ అంతా కూడా పడిపోవడం కూడా జరిగింది. అప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురి కావడం అప్పుడు ఆ సమయంలోని అంటే గత పుష్కరాలకు ముందే ఇక్కడ రివర్ దగ్గర ఈ ఫ్రంట్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం చేసిన వాల్ను కూడా ఇప్పుడు కొట్టేశారు. ఈ కొట్టివేయడంతో ఇంకా ఎడ్డుగడ్డ వేయడంలోకి ఇక్కడకే గట్టు వద్ద వరకు కూడా నీరు వచ్చేస్తుంది. దీంతో మట్టి పెళ్ళ కింద ఊడిపోవడంతో ఇక్కడ ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే అధికారులు ఈ ప్రమాదాన్ని గుర్తించి ఇక్కడ సిమెంట్ ఇసుక బస్తాలను అయితే ఏర్పాటు చేసి గోదావరి నీరు అడ్డుకట్టు కాకుండా కోతకు గురి కాకుండా ఉండే విధంగా ఇక్కడ అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. దీంతో అంటే ఇంకా గోదావరి ఇప్పటికే చూసినట్టయితే భద్రాచలం దగ్గర 3వ ప్రమాదం హెచ్చరికను మించి గోదావరి ప్రవహించడం జరుగుతున్నది. ఇక్కడ రాజమండ్రి దగ్గర కూడా మొదటి ప్రమాద హెచ్చరికని జారీ చేశారు. అయితే ఇది ఇంకా మరింత పెరిగినట్లయితే ఇంకా 3-4 అడుగులు పెరిగినట్లయితే ఇక్కడ మొత్తం ఇక్కడ కోతకు గురయ్యే ప్రమాదం అయితే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో దానిలో భాగంగా అధికారులు ఈ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా అంటే ఒక 5 అడుగుల వరకు కూడా నీటి మట్టం పెరిగినా సరే ఏ విధంగా కూడా ఇక్కడ కోతకు గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించి ఈ రకంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే బస్తాల్లోనే ఏ విధంగా ఇసుకని ఈ బస్తాల్లోకి లోడ్ చేసి ఇక్కడ ఇసుకని ఎలాగేసారో అనేది చూడవచ్చు. మనం ఈ ఇసుక అంతా కూడా బస్తాల్లో నింపి ఈ బస్తాలన్నింటినీ కూడా అడ్డు పెట్టడం జరిగింది. దీంతో ఆ మట్టి బెల్లు కానీ పడిపోకుండా ఉంటుంది. లేని పక్షంలో ఇక్కడ ఏమాత్రం కోతకు గురైనా రాజమండ్రిలోని ఈ మొత్తం మెయిన్ రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. గోదావరి
కోతకు గురైనట్లయితే ఇక్కడ పెద్ద ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా గట్టు దగ్గర చూసినట్లయితే ఈ గట్టు దగ్గర కూడా ఈ గట్టు అంతా కూడా ఇప్పటికే బలహీనంగా ఉన్నది. ఈ ఎదర ఉన్న స్లాబ్ దగ్గర చూసినట్లయితే అక్కడ అంతా కూడా ఆ ఇసుక బస్తాలు వేసి అడ్డుకట్టు వేసినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఏమాత్రం నీరు అంతా కూడా ఈ కన్నాల్లోంచి వెళ్ళిపోయినట్లయితే అక్కడ కూడా కోతకు గురయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అక్కడ ఫిల్లర్లు కానీ ఈ వాల్స్ కానీ కూడా చాలా బలహీనంగా అక్కడ కనిపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళంతా చూసినట్లయితే ఆ ఫిల్లర్స్ అన్నీ కూడా బలహీనంగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ బస్తాలు ఇసుక బస్తాలు వేసినప్పటికీ కూడా ఇసుక బస్తాల మధ్య ఖాళీలు ఉండడంతో ఆ ఖాళీల నుంచి కూడా గోదావరి నీరు వెళ్ళిపోయినట్లయితే అక్కడ కూడా దానివల్ల కూడా కోతకు గురయ్యే ప్రమాదం అయితే ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్న ప్రకారంగా చూసినట్లయితే మరొక 5 అడుగుల వరకు కూడా ఇక్కడ పెరిగినప్పటికీ కూడా గోదావరి వాటర్ లెవెల్ పెరిగినప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదం ఉండదని మట్టిగా వాళ్ళు అయితే చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ మట్టికి నగర ప్రజలకంటే రాజమండ్రి ప్రజలు మట్టికి ఇప్పుడు బిక్కుమంటూ కూడా ఈ గోదావరి ఒడ్డున ప్రజలందరూ కూడా గడపవలసిన పరిస్థితి ఉంటుంది. ఏ మాత్రం ఇక్కడ కోతకు గురైనట్లయితే ఇక్కడ పెద్ద పెను ప్రమాదమే సంభవించే పరిస్థితి అయితే అవకాశం ఉంటుంది. దీంతో అధికారులు అంతా కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ ప్రజలు ఇక్కడ కోరుకోవటం జరుగుతుంది. దీని మీద ఇక్కడ చూసినట్లయితే బస్తాలకి మధ్యన ఇసుక బస్తాలు వేసినప్పటికీ కూడా ఈ ఎంతవరకు కూడా ఉంటాయి, ఎంతవరకు కూడా ఈ కాస్తాయి అనేది అంటే కూడా తెలియట్లేదు. అయితే గోదావరి గట్టు దగ్గర చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా కోతకు గురవుతున్నట్లుగా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ కూడా నేరాలు తీసినాయి. ఈ నేరాలు తీసేసి పెళ్లి కింద మొత్తం కూడా పడిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. దీని దగ్గర ఇంతకు ముందు ఉన్న స్ట్రక్చర్ని అంతా కూడా దెబ్బతీయడంతో వాటిని అన్నింటినీ కూడా పడగొట్టేసి అవన్నీ కూల్చేసి మళ్ళీకి కొత్త స్ట్రక్చర్ కట్టడానికి పుష్కరాల నిమిత్తం కూడా చేస్తున్న పనుల్లో భాగంగా చూస్తే ఇక్కడ దీని ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ ఇదంతా కూడా ప్రమాదానికి గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్తడం జరుగుతున్నది. ఇక్కడ నుంచి చూస్తే గోదావరిలో నుంచి ఇసుకను తీసుకుని వచ్చి ఆ ఇసుకని అంతా కూడా ఇక్కడ బస్తాల్లో నింపి కార్మికులంతా కూడా దాన్ని అంతా కూడా ఫిలప్ చేయడం జరుగుతున్నది. ఇలాగా చేసినట్లయితే ఇక్కడ గోదావరిగా ఇంకా నీటి మట్టం పెరిగినప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చునని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 5 అడుగుల మేరకు దాటి ఇంకా గోదావరి పెరిగినట్లయితే ఇది ఇక్కడ పెను ప్రమాదమే సంభవించే పరిస్థితి అయితే ఉంటుందని మట్టికి ప్రజల్లో అయితే ఒక భయాందోళన నెలకొనడం జరుగుతుంది. దీంతో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇదంతా కూడా ఈ పరిస్థితి అంతా కూడా ప్రస్తుతం ఈ రివర్ ఫ్రంట్ ఉన్న ఏ ప్రాంతం అంతా నిర్మాణం జరుగుతున్న ప్రాంతం అంతా కూడా ప్రమాదకరమైన పరిస్థితిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇక్కడంతా కూడా ప్రజలందరూ కూడా భయాందోళన చెందవలసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనడం జరుగుతున్నది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV.